మిక్సీ పట్టేటప్పుడు ఏం వేస్తాను చూపిస్తాను. 4 గంటలు నానిన తర్వాత మళ్ళీ శుభ్రంగా కడుక్కొని నీళ్ళన్నీ వంపేసుకోవాలా. దీంట్లో అయితే నేను కొంచెం అన్నం వేస్తానండి. అన్నం వేస్తేనే దోశ అనేది బాగా వస్తుంది. కొంచెం అయితే అన్నం వేస్తాను. అసలు అన్నం వేయకపోతే దోశ అనేది రంగు రాదు. అన్నం వేసి బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ పట్టుకొని చూపిస్తాను. పెనం కూడా ఉంటుంది, పెనంలో కూడా ఉంటుంది. నాన్ స్టిక్ పెనం అయితే నాకు అస్సలు నచ్చదు. నేను వీడియోలో కూడా మనం చెప్పాను, షార్ట్ వీడియోలో. దోశ పోసే పెనం సిల్వర్ పెనం మీదనే దోశ బాగా వస్తుంది. రేపు పోసేది కానీ చూపిస్తాను. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు మిక్సీలో అవసరమైనంత వేసుకొని కొంచెం నీళ్ళు వేసుకోవాలి. చూసారు కదండి, పిండి మెత్తగా బాగా వచ్చింది కదా. నేను మిక్సీకి ఎందుకు వేస్తున్నానంటే నేను ఇప్పుడు బరువులు ఎత్తకూడదు, బరువులు మొయ్యకూడదు కదా, గ్రైండర్కి వంగి వేయకూడదు. అందుకని చెప్పేసి ప్రస్తుతానికి దోశ వరకే వేస్తున్నాను. ఇది మొత్తం అలాగే పట్టిన తర్వాత చూపిస్తాను. అయిపోయింది మొత్తం పిండి పెట్టేది. కదండి, నేను వేసిన దోశ పిండి అయితే పొద్దున పిండి ఇప్పుడు ఇంతవరకు ఉంది కదా గిన్నెకి. రేపు పొద్దున ఇలా బుస్సును పొంగుద్దండి పిండి అయితే మాత్రం. నేను వేసిన విధానంలో మీరు ఒకసారి ట్రై చేయండి.